హలో మావా, నేను మీ సోను. పొద్దున్నే జస్సు వాళ్ళ ఇంటికి వెళ్ళా మావా ఏం చేస్తున్నాడు అని. వీడు మాత్రం ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మేము ముగ్గురం కలిసి అలా బయటకు వచ్చేసాం మావా. వెదర్ కూడా మంచిగా ఉంది. ఈరోజు సండే కాబట్టి చికెన్ కోసం అయితే వచ్చేసాం మావా. ఇంకా పనులన్నీ కానించుకొని ఇంటికి అయితే బయలుదేరేసాం మావా. అప్పుడప్పుడు మా జస్సు కూడా మంచి పనులు చేస్తా ఉంటాడు మావా. ముంజలు తెచ్చిచ్చాడు నాకు. కాదు ఫుల్ చూడండి గాయస్ నా కోసం. కట్ చేయలేదంట, సరిగ్గా తీయలేదు మావా. ఎడు చూడు ఎండ తీసాడు. తెలిసిందే కదా మావా, మా వాడికి అప్పుడప్పుడు మెంటల్ వస్తా ఉంటుంది. హిట్ 3 సీన్ రీక్రియేట్ చేస్తాడు చూడండి ఒకసారి. యు క్యాన్ సర్వైవ్. నా కెరీర్ బిగినింగ్ నుంచి ఉంటుంది ఈ మాట. ఇంకా ఈ బండోడు కూడా వచ్చేసాడు మావా క్రికెట్ ఆడదామని. ఈ జస్సు గడికి సిగ్గే లేదు, నా ఐస్కిని దొబ్బేశాడు మావా. మేమో మంచి ఫ్లోలో ఆడుతుంటే మ్యాచ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మావా. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరేసాం మావా. ఇంకా వర్షం ఎక్కువ అయిపోయిందని మేమైతే షాప్ కాడైతే ఆగేసాం మావా. వచ్చినోడు కుదురు కొండకుండా డబ్బాలన్నీ కదిలిస్తున్నాడు మావా. వీడిగాక 10 రూపాయలు బిస్కెట్ కొన్నాడని అందరికి చూపించుకుంటున్నాడు మావా. దాని గురించి ఏందో బెనిఫిట్స్ చెప్తానంట వినండి మావా. ఇది తినడం వల్ల చేతులు ఎక్కువ పట్టేస్తాయి, చేతులు గట్టిగా ఉంటాయి. తినకపోతే వాడు మొహం చూడు అట్లా. అందుకే ఎవరికో చేతులు పట్టేసి తినండి, గెలుపుని విజేతగా సరే మావా, ఇంకా ఉంటా, బాయ్.